సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల కోసం కార్మిక సంఘాలు రెడీ అవుతున్నాయి. కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్ రానుంది. ప్రస్తుత గుర్తింపు సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. గనుల దగ్గర కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. టీబీజీకేఎస్ గత ఎన్నికల్లో జాతీయ సంఘాలను ఓడించి ఎన్నికైంది. సింగరేణి కార్మికులు తమ సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం గుర్తింపు కార్మిక సంఘాన్ని ఎన్నుకుంటారు. లేబర్ కమిషన్ గుర్తింపు పొందిన సంఘాలు ఈ ఎన్నికల్లో పాల్గొంటాయి. సింగరేణి ఎలక్షన్స్ లో కార్మికులు నేరుగా తమ ఓటు వేస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చిన యూనియన్ కాకుండా అత్యధిక డివిజన్లలో గెలిచిన యూనియన్నే గుర్తింపు సంఘం అవుతుంది. గత 2012 ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఎలక్ట్ అయింది. అప్పటి వరకు జాతీయ సంఘాలైన ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, హెచ్ఎంఎస్ గెలుస్తూ ఉండేవి. రెండు 2012 ఎన్నికల్లో 11 డివిజన్లకు గాను 5 గెలిచి గుర్తింపు సంఘంగా ఎన్నికైంది టీబీజీకేఎస్. వారసత్వ ఉద్యోగాలు, వీఆర్ఎస్ జాబ్స్ ఖచ్చితంగా ఇప్పిస్తామని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇచ్చిన హామీ పనిచేసింది. టీఆర్ఎస్ అధినేతగా అప్పట్లో కేసీఆర్ కూడా ఇదే హామీ ఇచ్చారు. ఈ మధ్య వారసత్వ ఉద్యోగాలకు సర్కార్ ఆమోదం తెలిపింది. దీంతో సింగరేణి కార్మికులు సంబరపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లాభాల్లో వాటాను 23% పెంచారు. సకల జనుల సమ్మె కాలపు వేతనాన్ని కూడా విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సింగరేణి కార్మికులకు ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు. తెలంగాణ వచ్చాక సింగరేణి కొత్త పుంతలు తొక్కింది. పని సంస్కృతి పెరిగింది. 2 ఏళ్లుగా సీఎండీగా ఉన్న శ్రీధర్ తీసుకున్న చర్యలు, కార్మిక సంక్షేమ కార్యక్రమాలతో పనితీరు బాగా మెరుగుపడింది. ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. గత ఏడాది సింగరేణి 1066 కోట్ల లాభాలు ఆర్జించింది. సంస్థ విస్తరించిన కరీంనగర్ జిల్లా కార్మికులకు 74,65,00,000, ఖమ్మం జిల్లాలో 41,63,00,000, వరంగల్ జిల్లాలో 27,15,00,000 అత్యధిక కార్మికులు ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు 88,55,00,000 రూపాయల్ని లాభాల్లో కార్మికుల వాటాగా అందించారు. ఈ పరిస్థితుల్లో సింగరేణి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్లో వరంగల్ రీజియన్ లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో గుర్తింపు సంఘం ఎన్నికలపై సమావేశం జరిగింది. త్వరలోనే నోటిఫికేషన్ రాబోతోంది. దీంతో కార్మిక సంఘాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. అన్ని సంఘాలు ప్రచారం మొదలుపెట్టాయి. కార్మికులతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సింగరేణి ప్రాంత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ముఖ్య నాయకులతో ప్రచారం చేయిస్తోంది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. దేశానికి ఏ రకంగా అయితే సైనికులు సరిహద్దుల్లో ఉండి కాపలా గాస్తున్నారో ప్రాణాలకు తెగించి, అదే రకంగా సింగరేణి కార్మికులు ప్రాణాలకు తెగించి మరి ప్రకృతికి విరుద్ధంగా బాయిలో దిగుతున్నారు, కష్టపడి పనిచేస్తున్నారు, అనుకున్న బొగ్గును తీసుకొస్తున్నారు. సింగరేణికి లాభాలు వస్తున్నాయి. పోయిన సంవత్సరం ఎంత వచ్చిందని కాదు 21, ఈ సంవత్సరం ఇంకో 2 పెంచి 23% ఇవ్వండి. అందరూ కూడా రాబోయే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మరి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గుర్తింపు కార్మిక సంఘం ఎన్నుకోవాలని మీ అందరినీ కోరుతూ, కేసీఆర్ గారు మాట తప్పరు. తప్పకుండా అనుకున్నది అనుకున్నట్టుగా, కేసీఆర్ గారు చెప్పింది చెప్పినట్టుగా సర్క్యులర్ రూపంలో త్వరలోనే రాబోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరితోటి మనవి చేస్తున్నా. ఇంత గొప్పగా సింగరేణి కార్మిక వర్గం పైన వరాలు కురిపించినటువంటి కేసీఆర్ గారికి రుణం తీసుకునేటువంటి సందర్భం ఒకటి ఉంది. దాన్ని మనసులో పెట్టుకొని రాబోయేటువంటి రోజులలో కేసీఆర్ గారికి మనందరం రుణం తీసుకోవాలి. పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎంపీ కవిత, ఎంపీ బాలకసుమన్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఆర్టీసీ చైర్మన్ సోమవారపు సత్యనారాయణ, ఎమ్మెల్యే పుట్ట మధు, మాజీ ఎంపీ వివేక్ ప్రచారం చేస్తున్నారు. గతంలో కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం వల్ల ఈసారి సొంతిల్లు హామీ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ హామీతో టీబీజీకేఎస్ రంగంలోకి దిగుతుండటంతో ఎన్నికలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఇతర సంఘాలు కూడా ఎన్నికల ప్రణాళికల్ని రూపొందించే పనిలో పడ్డాయి.